డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇప్పుడు ఇందాక కొన్ని చూసాం కదా, మనుషుల మృగాల మంట గలుస్తున్న మానవత్వం, వావి వరసలు మరిచి దురాగతాలు, కామవాంఛలు, భూతగాదాలు, అక్రమ సంబంధాలు, లైంగిక దాడులు, మనీ ప్రపంచంలో విలువల విషవలయంలోకి ఇక బండలుగా రక్త సంబంధాలు, ఆధునిక సమాజంలో నాగరికపు ఆనవాళ్ళు, నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి, క్షణికావేశంలో రాక్షసానందం, తేరుకునే లోపే అంతా శూన్యమని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎందుకంటే మొత్తం కూడా మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలు అయిపోతూ ఉన్నాయి. డబ్బుల కోసం అక్కడ తండ్రిని దహనం చేయరా నాయన అంటే 3 రోజులు ఆడనే పెడతారు, తల్లిని ఆడనే పెడతారు. తర్వాత భార్య ఏం చేస్తుంది, ఆ భర్తని దానం చేయకుండా దాన సంస్కారాలు ఆపేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఇంకోరితోటి పరిచయం పెంచుకొని అటు చేసేసి భర్తను చంపుడు, వీటి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోతున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. మానవత్వం మంట గలుస్తోంది. ఆధునిక సమాజంలోనూ రోజు రోజుకి అనాగరికపు ఆనవాళ్లు పుట్టుకొస్తున్నాయి. మనిషిలోనూ రాక్షసత్వం మిన్నంటుతోంది. మానవ సంబంధాలన్నీ మనీ విషవలయంలోకి దిగజారిపోతున్నాయి. ఇక రక్త సంబంధాలని చట్టుబండలుగానే మిగిలిపోతున్నాయి. వావి వరసలు మరిచి ఆకృత్యాలకు ఒడిగడుతూ మానవ సమాజమే విస్తుపోయేలా చేస్తున్నాయి. అది అందుకనే అందశ్రీ రాసిండ్రు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కాన రాడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో. నాకు పెద్దగా అంటే నేను సింగర్ కాదు, కాకపోతే అంటే అట్లా అది మానవత్వం అంతా కూడా మంట కలిసిపోతూ ఉంది. మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు, అసలు యాక్చువల్లో మనిషే లేకుండా పోతున్నాడు అని చెప్పేసి ఆయన రాసిండు. నిజంగా అట్లనే జరుగుతూ ఉంది. జానడు భూమి కోసం సొంత అన్ననే చంపిన ఘటన ఒకవైపు, కామవాంఛతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తనే కడతెరిచిన ఇల్లాలు మరోవైపు, ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ కన్న తల్లి తండ్రులను బజారుకి ఇచ్చే ఘరానా కొడుకులు ఇంకోవైపు. ఇలాంటి ఘటనలు సమాజంలో నిత్యకృత్యంగానే మారిపోయాయి. ఇక ఒక్కో ఘటన ఒక్కో చోట నిత్యం పరిపాటి అయ్యాయి. ఇక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని సంబురపడాలో, అదే సమయంలో మానవ సంబంధాలని మాయమైపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి వెస్ట్రన్ కల్చర్ ఆపాదించుకున్న వేళ అంతకు మించినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. అంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే విషయం ఏంటంటే ఒక 2-3 చోట్ల ఇదంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏంటంటే చాలామంది పట్టించుకోరు. అయితే బాగా గారాబం పేరుతోటి వాళ్ళని కనీసం ఏమన్నా వాడు తప్పు చేసి వచ్చినా కానీ తప్పుడే కూకుంటారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గర ఉపాధ్యాయులకు ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టేసారు. ఆయన కొట్టొద్దు, తిట్టొద్దు, ఇట్లా అంటే మనం కొట్టొద్దు, తిట్టకుండా అయితే వీడు ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతాడు. తర్వాత దీంతో పాటు ఇంకేమవుతుందంటే ఇప్పుడు గంజాయి, తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి ఒక కల్చర్ వస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ గంజాయి డ్రగ్స్ని అరికట్టాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులకు కొంచెం వరకు వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే కొట్టొద్దు తిట్టొద్దు అంటే ఎట్లయితుంది, తప్పు చేసినోడు కూడా మనం సపరేట్ కూకుంటే వానికి భయమో భక్తి ఉండాలంటారు, ఏది లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రత్యేకంగా మీ పిల్లలపైన దృష్టి పెట్టండి. ఎందుకనంటే మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచకపోతే రేపు మీకు అంటే మీకు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకే నష్టం జరుగుతుంది. ఎవరికో నష్టం జరుగుతుంది, మాకేం పోయిందిలే అనుకుంటే మాత్రం 100% మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పైన ప్రత్యేకంగా ఆలోచించండి. మీరు ఇప్పుడైతే ఎట్లయితే మీ తల్లిదండ్రులను ఎట్లయితే చూస్తున్నారో రేపు మీ పిల్లలు కూడా అట్లనే చూస్తారని చెప్పేసి మర్చిపోకండి. కాబట్టి పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత పిల్లలపైన 100% ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి విలువలతో కూడుకున్నటువంటి విద్య ద్వారా రావాలి. అందుకనే విద్యా విధానంలో కూడా కొంతవరకు మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పాఠ్యపుస్తకాల్లో ఈ విషయాలు చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా తెలుగు అంటే ఒక సబ్జెక్టుగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే పద్యాల్లో కానీ, తర్వాత కథల్లో కానీ, తర్వాత నీతి సూత్రాల్లో కానీ, నీతి కథల ద్వారా కానీ, ఇవన్నీ విషయాల ద్వారా అంటే రామాయణ మహాభారత ఇత్యాది గ్రంథాల ద్వారా కానీ
ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా కానీ వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఒక మనిషిలో పరిణామము అంటే అంటే పరివర్తన అనేటువంటిది వస్తుంది. తర్వాత మంచి నడవడిక అనేటువంటిది నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆదర్శ పురుషుల యొక్క కథలు అంటే ఎవరైతే ఇట్లా ఆదర్శంగా ఉంటారో, ఎవరైతే గొప్పగా ఇట్లా ఎదుగుతూ ఉంటారో వాళ్ళందరి కథల్ని ఆదర్శాలుగా ఆ పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి చేర్చడం ద్వారా, ఎందుకంటే గతంలో ఇవన్నీ లేకపోయినా కానీ కొంతవరకు వాళ్ళు ఓ పద్ధతి ప్రకారం బతుకుంటూ వచ్చిండ్రు. కారణం ఏంటి అంటే అప్పుడు ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అంటే కొంతవరకు చదువుకోకపోయినా కానీ నాన్నమ్మలు, తర్వాత అమ్మమ్మలు, లేకపోతే తాతలు వీళ్ళందరూ కలిసి కథలు చెప్పేటోళ్ళు. అంటే నీతి కథలు చెప్పేటోళ్ళు, తర్వాత ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి వీరగాథలు చెప్పేటోళ్ళు. ఇట్లా రకరకాలుగా కథలు తర్వాత ఇవన్నీ కూడా వచ్చేటివి. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా మోడర్న్ కల్చర్ అంటా ఉన్నారు. ఈ కల్చర్ తోటి మొత్తం కూడా పరిస్థితి అంతా కూడా దిగజారిపోతూ ఉంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిని అరికట్టాలంటే 100% విద్యా విధానంలో మార్పు రావాలి, ఇటు తల్లిదండ్రుల్లో మనస్తత్వంలో మార్పు రావాలి, వాళ్ళు చక్కగా చూసుకోవాలి, వాళ్ళ టైం వాళ్ళకు కేటాయించుకోకపోవడం కాకుండా పిల్లల కోసం టైం కేటాయించాలి, ఇటు ఉపాధ్యాయులకు కొంతవరకు వెసులుబాటు కల్పించాలి. ఇవన్నీ చేసినప్పుడు కొంతవరకు అంటే కొంతవరకు కాదు చాలా వరకు మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి ఆకృత్యాలు జరగకుండా ఉండడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.